తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన వాడి వేడి రచ్చ కొనసాగుతుంది. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార సరళికి సంబంధించి ప్రజలకు వెళ్తున్న తరుణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి విమర్శన అస్త్రాలను కూడా గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు, ఎవరి ఓటముల కంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అబాస్ పాలవుతుంది అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న చేసిన ఏవైతే పదాలు ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడం, దాంతోపాటు రౌడీ షీటర్ అనే ట్యాగ్ లైన్ కూడా మాకు ఇంకా ప్లస్ అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం, అనేక విషయాలకు సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూడొచ్చు సార్ నేను మంత్రి మాట్లాడిన మాటలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, జూబ్లీ హిల్స్ ఎన్నికలను మీరు ప్రత్యక్షంగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమనిపిస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల యొక్క ఆదరణ అత్యద్భుతంగా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో సునీతా గోపీనాథ్ గారు బీఆర్ఎస్ అభ్యర్థినిగా నిలబడడం అనేది ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నిండు మనసుతో ఏ ఇంటికి పోయినా, ఎక్కడెక్కడికి పోయినా, గడపగడకు పోయినా అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. అది తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్తో పాటు వాళ్ళ ముఖ్యమంత్రి వరకు ప్రతి మంత్రి కూడా ఇష్ట రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అరాచకపు మాటలు, రెచ్చగొట్టే మాటలు, ఖతం చేస్తామంటున్నారు, గల్లీ దాటొద్దు అంటున్నారు, ఇంటికి చేరారంటున్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసే నవీన్ యాదవ్ గారు ఆ రీతిలో మాట్లాడడం అంటే అది ఏ రకమైనటువంటి అరాచకాలకు దారితీస్తుందో, అది పార్టీలో పనిచేసే కార్యకర్తలను ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా ఉసిగొల్పడానికి ఆ వ్యాఖ్యలు ఉపయోగపడతాయో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, వివేకవంతులు. అనేక రాష్ట్రాల నుంచే కాదు, ప్రతి గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఉండేటువంటి ప్రాంతం జూబ్లీ హిల్స్ ప్రాంతం ఈ రాష్ట్రంలో. కాబట్టి అన్ని కులాలకు, అన్ని మతాలకు నిలవైన ప్రాంతం జూబ్లీ హిల్స్ ప్రాంతం. ఇక్కడ అలాంటి అరాచక మాటలను ఇక్కడ సహించేటువంటి తత్వం ఇక్కడ లేదు. ఇక్కడ శాంతిని కోరుకునేటువంటి ప్రాంతం, నిత్యం అభివృద్ధి పదంలో నడిచేటువంటి ప్రాంతం. కాబట్టి కేసీఆర్ గారి పాలనలో దశాబ్ద కాలం ఏదైతే శాంతియుతంగా జూబ్లీ హిల్స్ ప్రాంతం వర్ధిల్లిందో ఇవాళ మళ్ళీ శాంతియుతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న మాట చర్చ జరుగుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా పోటీ చేసే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకే కేసులు నమోదైన తరుణం చాలా కోకొల్లలుగా అరెస్టులు కూడా చూసాం. కానీ నవీన్ యాదవ్ విషయంలో పోలీసు వ్యవస్థ సైలెంట్గా ఉండడం దేనికి కారణం, ఎట్లా సంకేతం? అంటే రౌడీ వ్యవస్థను ప్రభుత్వం పెంచి పోషించుతుంది అనుకోవచ్చా? 100% ఇక్కడ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రౌడీ కల్చర్ అన్నటువంటి వాళ్ళు వేరువేరు కాదు. జూబ్లీ హిల్స్ ఎన్నికను ఈ వర్గాలన్నీ కలిపి ఒకటికే చూస్తూ ఉన్నారు. వారికి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే టార్గెట్. ఇవాళ బీజేపీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అరాచకాలకు అడుగులకు మడుగులొత్తున్నారు తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంగా గెలిస్తే కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ గెలవకూడదనే పద్ధతిలో బీజేపీ పార్టీ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా సినిమాను మరిపించే విధంగా చూస్తూ ఉన్నారు. ఈ రకమైన అరాచకం ఇలా గల్లీలో జరుగుతూ ఉన్నది. ఎక్కడ ప్రచారానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల మీద, కార్యకర్తల మీద ఎక్కడికక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా సొంత పార్టీ నాయకులను కూడా దాడి చేశారు. మొన్న సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్ గారి యొక్క భర్తను కూడా మొన్న వారి క్యాంప్ ఆఫీస్లో దాడి చేశారని చెప్పి నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినాం. ఇంతవరకు కౌంటర్ చేసే పరిస్థితిలో ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. అంటే వాళ్ళు ఎక్కడ దాకా పోయాలంటే వాళ్ళకి అరాచకం శృతి మించి అది బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించడంతో పాటు చివరగా విననటువంటి మాట వినని కాంగ్రెస్ వాళ్ళపైన కూడా దాడులు చేసేటువంటి పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిగజారింది. అది ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి పోలీసులు, ఎన్నికల కమిషన్ మొత్తం ఏకమై రేవంత్ రెడ్డి మాటలకే వాళ్ళు దిగజారి వివరిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ సమస్యలన్నీ కూడా తెర మీదకి రావడం జరుగుతూ ఉంది. అంటే మీరు చూస్తూనే ఉన్నారు, పలు నియోజకవర్గాలలో భారీ వర్షాల సందర్భంగా కూడా ఇటు వరంగల్కు సంబంధించిన నేతగా పూర్తిగా అక్కడ బస్టాండ్లు మునిగిపోవడం ప్రజల వ్యవస్థకు కూడా అస్తవ్యస్తంగా మారింది. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వార్డుల వారీగా ఒక మంత్రులే ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న దౌర్భాగ్యం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ప్రభుత్వంలో ఉండబడినటువంటి వారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మొత్తము, అదేవిధంగా వారి శాసనసభ్యులు, వారి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లకు ఆశపడి తిరుగుతూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వమే పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజల్లో తిరుగుబాటు ఉందనేటువంటి ఒక సంకేతం అనేది ప్రజలకు పోతుంది. 420 హామీలు ఇచ్చి అన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఇక సహించే ఓపిక నశించింది తెలంగాణ ప్రజల్లో అని చెప్పి ఒక మెసేజ్ పోతుంది అనేటువంటి భయంతో మొత్తం రాష్ట్రం మునిగిపోని గాక ఇవాళ అనేక జిల్లాల్లో అకాల వర్షాల వల్ల, తుఫాన్ వల్ల
ముఖ్యంగా వరంగల్ ఎరెస్ట్ వ్యాలీ జిల్లాతో పాటు నల్గొండ కానీ పార్ట్ ఆఫ్ ఖమ్మం కానీ ఇవాళ కరీంనగర్ జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయింది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ తరఫున సహాయ సహకారాలు దిక్కులేవు. ఇవాళ వేలాది మంది నిరాశ్రయులు, ఇవాళ స్కూల్స్ బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది ప్రభుత్వమే. అదే కాకుండా అనేక చోట్ల వందల చోట్ల రోడ్లు కొట్టుకోపోవడం కానీ, లక్షలాది ఎకరాల్లో పత్తి పంట ఏరే దశలో పత్తి పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. అదేవిధంగా చేతికొచ్చి ఇవాళ హార్వెస్టింగ్ దశలో ఉండబడినటువంటి మరి ప్యాడీ కూడా, వరి పంట కూడా ఇవాళ పూర్తిగా నేల రాలిపోయింది. అంటే దేనికి పనికిరాదిగా పెట్టుబడి మొత్తం పూర్తయింది, హార్వెస్టింగ్ దశలో మాత్రమే ఇవాళ ఇది తీవ్రమైన నష్టం జరిగింది. ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రైతులందరూ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా రోడ్లపైకి వచ్చి అనేక చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నడిపే ఈ ప్రభుత్వ తరఫున ఎక్కడ ఒక్కడంటే ఒక్కడు కూడా ఓదార్పిచ్చే పరిస్థితి లేకపోవడం అనేది ఒక దుర్మార్గం. రైట్. ఇంకొక అంశం ఏంటంటే, మీరు దాదాపుగా 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. 2014లో ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇప్పుడు చాలా ఉప ఎన్నికలు చూసారు. ఉప ఎన్నికలలో నేరుగా కూడా మీరు ప్రచారం చేసి గెలిపించిన అభ్యర్థులు కూడా కోకొల్లలుగా అన్నారు. కానీ ఒక అభ్యర్థి రౌడీ షీటర్గా నామినేషన్ సందర్భంగా రౌడీలను వేసుకొని వెళ్ళడం కానీ, నిన్న మొన్న రౌడీ మాటలు కానీ, అదేవిధంగా దీన్ని మొత్తం కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడం అనేది ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే వారికి రాష్ట్రం శాంతి భద్రతలు ఉండడానికంటే జూబ్లీహిల్స్ గెలుడే ముఖ్యం. వారి స్థానానికే ప్రమాదం జూబ్లీహిల్స్ ఓడిపోతే. కాబట్టి రౌడీలను, గుండాలను, అరాచకవాదులను, చివరికి దిగజారి ఇతర పార్టీలను, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర పార్టీలను కూడా అందరి వారికి నయానో భయానో, వారికి కట్నాలో కానుకలో సమర్పించి అందరినీ కలుపుకొని ఇవాళ బీఆర్ఎస్ను ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రలను ప్రజలకు విడమర్చి చెప్పినాం. ప్రజలకు ఇప్పటికే 4-5 రౌండ్లు అయిపోయినాయి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో అద్భుతమైన సమన్వయంతో బీఆర్ఎస్ ప్రచారంలో చాలా ముందు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి పోయే పరిస్థితి లేదు. ఏ ఇంటికి పోయినా, ఏ వార్డు పోయినా వారు ఇచ్చిన హామీలలో 2 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఏమి హామీ ఇవ్వలేదు, మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారని చెప్పి ప్రజల నుంచి తిరుగుబాటు మాటలు రాగానే ఆ గెల్లికే పోవడం బంద్ పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కండు వేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ అభ్యర్థి కానీ వాళ్ళ మంత్రులు కూడా వాళ్ళ గెస్ట్ వచ్చినప్పుడు ఆ సెంటర్లో ప్రచారమే తప్ప వాళ్ళు గెల్లీలోకి వెళ్ళే పరిస్థితి కానీ, ఇంటింటికి పోయే పరిస్థితి కానీ పోయే పరిస్థితి లేదు. అదే కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు మేము భాజపా దశాబ్ద కాలం ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చినాం, ప్రతి గల్లీకి లబ్ధి చేకూర్చినాం, ప్రతి మతానికి, ప్రతి కులానికి కడుపులో పెట్టుకొని చూసుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి యొక్క పేరుకున్నటువంటి ఆదరణలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ కాదు, మా అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ కూడా కాదు. రైట్. ఫైనల్గా ఒక మాట, గతంలో కరోనా సమయంలో బీజేపీ అభ్యర్థి చనిపోతే కూడా మీరు ఎక్కడ పోటీ చేయకుండా మళ్ళీ వారిని నిలబెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అభ్యర్థి చనిపోతే ఆడబిడ్డపై పూర్తిగా విమర్శలు చేయడమే కాకుండా అనేక రకాలుగా ప్రచారం చేస్తున్న తరుణం కనబడింది. మరి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతాయి? గెలుపు రచన ఉంటుంది, మెజార్టీ ఎంత ఉంటుంది, గెలుపోటమిల మీద పెద్ద సుదర్శన్ రెడ్డి ఏమంటారు? ఒకటి చిన్న క్లారిటీ, చాలా ఉప ఎన్నికల్లో పనిచేసిన అనుభవంతో చెప్పదలుచుకున్నాం. ఇది చాలా సునాయాసంగా కేసీఆర్ గారి పేరు మీద గెలిచేటువంటి ఎన్నిక ఇది. ఇందులో గోపీనాథ్ గారి సేవలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఇంటింటికి. అవన్నీ కూడా ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలుపుకు దోహదపడతాయి. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఒకటి గవర్నమెంట్ మైనస్, వాళ్ళ 420 హామీలు బోగస్, వాళ్ళ అభ్యర్థి పెద్ద మైనస్, వారు నిన్న మొన్న మాట్లాడినటువంటి రౌడీ మాటలు ఏవైతున్నాయో అది మొత్తం అందరినీ బెదిరించినట్టుగానే, ఓటర్లను బెదిరించినట్టుగానే, ప్రజలను బెదిరించినట్టుగానే ప్రజలకు మాటలు రీచ్ అయినాయి. కాబట్టి అభ్యర్థి పెద్ద మైనస్, కాబట్టి వారికి ప్లస్ పాయింట్ అనేది ఒకటి కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళు గెలవలేరు, సమీపంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు పెద్ద సుదర్శన్ రెడ్డి ఇక్కడి ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, ఈ ఎన్నిక రాష్ట్రంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చేటువంటి ఎన్నిక. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో మార్పు రావాలని, కొత్త ప్రభుత్వం రావాలని ఒక ఆశతో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే ఇవాళ నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ప్రజలు మునిగారు. ఇలా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును మళ్ళీ నిలబెట్టమని, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టమని, కేసీఆర్ గారిని మళ్ళీ నిలబెట్టమని, కేసీఆర్ గౌరవాన్ని పెంచమని, ఇవాళ రాబోయేటువంటి మళ్ళీ రోజులన్నీ కూడా గత 10 ఏళ్ల ప్రభుత్వ రోజులు మళ్ళీ ప్రజల ముందు కనపడే విధంగా ఉంచాలంటే ఈసారి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపు అనేది సునాయాసంగా ఉండాలి. సునాయాసంగా ఉంటేనే విఘ్నులుగా, వివేకవంతులుగా, చదువుకున్న వారిగా, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో జీవించేటువంటి ఓటర్ మహాశైలందరికీ మేము చేతులు ఎత్తి దండం
పెట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి అనేక మోసాలు 420 హామీలు నెరవేర్చినందుకు సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్తున్న విశ్వాసంతో మన కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి వాదన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ గెలుపు అనేది సునాయాసంగా ఉంటుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మరి ప్రచార రథంలో 3 పార్టీలు కూడా తీసుకెళ్తున్నాయి. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.